ట్యాపింగ్ కేసు సినిమా ఇండస్ట్రీని సైతం వదలట్లేదా? సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులేనా? అయితే టాలీవుడ్కు చెందిన వారిని ఎందుకని విచారణకు పిలవడం లేదు? నిజంగా సినిమా ఇండస్ట్రీ వారి ఫోన్స్ ట్యాపింగ్కు గురయ్యాయా? మీడియాలో వస్తున్న ప్రచారంలో నిజమెంత? ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ హాట్ టాపిక్గా మారింది. నిజమెంత అనే సంగతిని పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ కేసు పొలిటికల్ సర్కిల్స్ను దాడి ఇండస్ట్రీ ప్రముఖుల వరకు చేరింది. దీంతో సినీ ఇండస్ట్రీలో ఫోన్ ట్యాపింగ్ పై చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో చాలా కాలం నుంచి పురోగతి లేకపోవడంపై విమర్శలు సైతం వచ్చాయి. ఓవైపు పలు పార్టీల నాయకుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్న సిట్ బృందం కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులెందరూ? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎటుపోతోంది? సిట్ విచారణకు హాజరైన నిందితులు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. మరి కేసు కొలికి వచ్చేదెలా? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు నిగ్గు తేలేదెలా? ఒకవేళ సినిమా వాళ్ళు ఫోన్ సైతం ట్యాపింగ్ జరిగి ఉంటే విచారణ కోసమో వాంగ్మూలం కోసమో వాళ్ళని ఎందుకని పిలవడం లేదు? చట్టబద్ధమైన ట్యాపింగ్కు అనుమతి పొందిన ఇంటెలిజెన్స్ తరఫు ఎస్ఐబి సిఓఓ హోదాలో ప్రభాకర్ రావును అప్పటి ప్రభుత్వం డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించింది. రిటైర్డ్ అధికారికి అలాంటి కీలక హోదా కట్టబెట్టడం ఐపీఎస్ సర్వీస్ క్యాడర్ రూల్స్కు విరుద్ధమైనా సరే బేఖాతరు చేసిందనే ఆరోపణలున్నాయి. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారుల ఫోన్లపై అడ్డగోలుగా నిఘా ఉంచారని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో రమణను అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. రమణ, శ్వేత, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఓవైపు కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ కేసు దర్యాప్తుకు సంబంధించి అంటే ఏవైతే పేర్లు బలంగా వినిపించాయి, చాలామంది ప్రముఖులకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయ్యాయి, సినిమా వాళ్ళకి సంబంధించిన హీరోయిన్లు కూడా అందులో ఉన్నారన్నటువంటి వార్తలు బాగా చెక్కలు కొట్టాయి. అయితే మరి ఇన్నాళ్ళుగా జరుగుతున్న విచారణ మనం చూసినప్పుడు విచారణకు హాజరవుతున్న వారిలో ఎవరైతే ఫిర్యాదు చేశారో వారు మాత్రమే ఉంటున్నారు. ఇక అధికార పార్టీకి సంబంధించిన వారు కొంతమంది ఉంటున్నారు, ప్రతిపక్షానికి సంబంధించి అంటే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు మాత్రమే ఈ విచారణకు హాజరవుతున్న కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో అసలు దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది అనేటువంటి డౌట్స్ అయితే చాలా పెద్ద ఎత్తున వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎన్ని ఆధారాలు ఈ కేసులో ఆధారాలకు సంబంధించి కూడా చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. నిజానికి కేసుకు సంబంధించి చాలా కీలకమైన వ్యక్తిగా కేసులో ఏవన్గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన అమెరికాలో ఉండడం, ఆయన్ని తీసుకురావడం చాలా కొంత తతంగంగా నడిచింది చెప్పాలి. చాలా కష్టపడ్డారు పోలీసులు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అప్పుడు కానీ ప్రభాకర్ రావు నగరానికి చేరుకోలేకపోయారు. మొత్తంగా అంటే 2024 మార్చ్ 10th రోజు ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా దర్యాప్తు పరంపర కొనసాగింది. అప్పుడు నిబంధనల విరుద్ధంగా ఎస్ఐబి చీఫ్గా అప్పుడు అంటే మొత్తం దీనికి సంబంధించి చీఫ్గా ప్రభాకర్ రావు నియమించడం కావచ్చు, అంటే రిటైర్డ్ అయిన వ్యక్తినే నియమించడం పట్ల తీవ్రమైన విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఇక అందులో పనిచేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా S40 అనే ఒక టీంను స్పెషల్గా ఏర్పాటు చేసి స్పెషల్ ఆపరేషన్ టీం అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక టీంను రెడీ చేసి మరి ఈ ట్యాపింగ్ అంతా పాల్పడ్డారు. ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతన్న, ఆ తర్వాత రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ చీఫ్గా పనిచేసిన రాధాకిషన్ రావు అంతా కూడా ఇందులో కీలకంగా వివరించారంటూ కూడా వారందరినీ అరెస్ట్ చేయడం, విచారణ కొనసాగించడం అంతా కూడా అయింది. వారంతా బెయిల్పై బయటకు రావడం ఇదంతా కూడా శర్వంగా కొనసాగింది. ఈ క్రమంలో అందరూ కూడా ప్రభాకర్ రావుకు సంబంధించి పేరు చెప్పినట్టుగా మనకు ప్రధానంగా అంటే ప్రభాకర్ రావు ద్వారానే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మేము చేశామంటూ కూడా చెప్పడం, ఇలాంటి కారణంగానే ఆయన వస్తే కానీ కేసులో చిక్కుముడి వీడదు అనేటువంటి కొంత వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు కూడా వచ్చారు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇప్పుడు సాక్షులుగా అంటే ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్తున్నారో ఈ ట్యాప్కు సంబంధించి పలువురిని సాక్షులుగా అయితే వారి యొక్క ఏవైతే వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తూ సిట్ వస్తుంది. అయితే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆరోపణలు వినిపిస్తున్న టైంలో రెండవసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించి కొంత జరిగిందనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే అంతకుముందు మాత్రం పెద్దగా కాలేదు. ఇక అందులో ముఖ్యంగా 4000కు సంబంధించిన కాళ్ళు ఏవైతే వాళ్ళు రికార్డ్ చేశారు, ముఖ్యంగా వాటికి సంబంధించి ఫోన్ అంతా కూడా అంటే ట్యాప్ అయింది అనేటువంటి ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపించాయి. అయితే అంటే విచారణ సందర్భంగా మాత్రం దాదాపు 4000కు సంబంధించి కాల్ డేటా మాత్రం అంటే ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరికి సంబంధాలు, ఎవరితో సంభాషిస్తున్నారు, ఇలాంటి విశ్లేషణ మాత్రం జరిగినట్టుగానే రిపోర్ట్లు అందులో వచ్చినట్టుగా తెలుస్తుంది. పక్కా ఆధారాలు ఎక్కడ కూడా లభించలేనట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే ఎవరైతే వ్యక్తిగతంగా మాట్లాడిన సంభాషణకు సంబంధించిన వివరాలు తీసుకోవడం కూడా చట్టపరంగా నేరమే. దానికి సంబంధించి మాత్రం కొంత బలంగానే ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మనం ఇప్పుడు
ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు అంటే సినిమాలకు సంబంధించిన సినిమా హీరోయిన్లు కొంతమంది ట్యాప్ అయ్యాయంటూ పదే పదే ఈ మధ్య వార్తలు రావడం, దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం, ఒక అధికార పార్టీకి సంబంధించిన సైట్లలో కూడా వారికి సంబంధించి చర్చ జరగడం, ఇవన్నీ కొంత పొలిటికల్ హీట్ కూడా పెంచాయి. అటు బీఆర్ఎస్ సంబంధించి కేటీఆర్ కూడా కొంత ఘాటుగానే వీటికి స్పందించడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటి వరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన వారు ఎవరు, ఆ సినిమా వారికి సంబంధించిన హీరోయిన్లు కావచ్చు, అప్పుడు పేర్లు ఏవైతే వినపడుతున్నాయో, ఊహాగానాలు వినిపిస్తున్నాయో వారికి సంబంధించి మాత్రం మనం ఇప్పటికి కూడా సాక్షులుగా విచారించకపోవడంతో వారి పేర్లు అంటే వారి ఫోన్లు ట్యాప్ అయినట్టుగా అయితే ప్రస్తుతానికి ఆధారాలు లేనట్టుగానే స్పష్టమవుతుంది. మనకు అంటే సిట్కి సంబంధించి కానీ పోలీసు వర్గాల నుంచి మెయిన్గా దానికి సంబంధించి అందుతున్న సమాచారం మేరకు అయితే అలాంటి ఆధారాలు ఎక్కడ కూడా సిట్ సంపాదించలేదు, సిట్ దగ్గర లేవు. ప్రస్తుతం ఈ జరిగిన ట్యాపింగ్కి సంబంధించి ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి అదే ముఖ్యంగా మొన్నటి 2023 నవంబర్ ఎన్నికల సందర్భంలో మాత్రం 15 రోజుల ముందు మాత్రం కొన్ని కాళ్ళు రికార్డ్ చేసినట్టు 600 వరకు కాళ్ళు మాత్రం రికార్డ్ చేశారు. దానికి సంబంధించి మాత్రం సిట్ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎన్నికల ముందు జరిగే ప్రాసెస్లో ఇదంతా రికార్డ్ చేసినట్టు చెప్తున్నారు. ఈ క్రమంలో కొంత టెక్నికల్గా కూడా మంచి ఆధారాలతో ముందుకెళ్తే కానీ ఈ కేసులో మరి ముందుకు అంటే బలంగా ముందుకెళ్ళడానికి అయితే ఛాన్స్ లేనట్టుగానే మనకు విశ్లేషక ద్వారా తెలుస్తుంది. అంటే టెక్నికల్గా మనం చూసినప్పుడు అంటే కోర్టులో ఈ కేసు బలంగా నిలవాలంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయి ఆధారాలు ఉంటాయి తప్ప ఈ కేసులో ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తే మాత్రం చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. మరి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు, మరి ఇప్పటిదాకా మనకు వినిపించిన పేర్లన్నీ కూడా అందరి పేర్లు ఉన్నాయా లేవా, మరి అధికార పార్టీకి సంబంధించిన కూడా ట్యాప్ అయినట్టుగా చెప్తాం కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎవరు సాక్షులు కూడా విచారణ రాలేదు. ఈ క్రమంలో మరి వచ్చే రోజుల్లో ఈ కేసు ఎట్టుపోబోతుంది, ఎలా ముందుకెళ్ళబోతుందో మరి చూడాల్సి ఉంది. సినిమా హీరోయిన్లకు మాత్రం చాలా హాట్ టాపిక్గా మారింది. సినిమా హీరోయిన్కి సంబంధించి ఒక హీరోయిన్ ప్రధానంగా తనకు సంబంధించి తన వ్యక్తిగత జీవితానికి కూడా నష్టం, వైవాహిక జీవితానికి కూడా డిస్టర్బ్ కావడానికి అదే కారణం అంటూ కూడా పదే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటి ట్యాబ్కి సంబంధించి కూడా ప్రస్తుతం అధికార పార్టీ ప్రతిపక్షం మీద కూడా బలంగానే వాదనలు వినిపించడం, విమర్శలు చేయడం కూడా మనం చూసాం. కానీ ఇప్పటి వరకు మరి ఆ సినిమాకి సంబంధించి హీరోయిన్లు ఎవరు, వారిని విచారణకు ఎందుకు పిలుస్తలేరనేది మాత్రం స్పష్టత లేదు. అంటే దీన్ని బట్టి దాదాపుగా అర్థమవుతుంది ఎలాంటి ఆధారాలు సినిమా వాళ్ళకు సంబంధించి ప్రముఖులకు సంబంధించి ఫోన్ ట్యాబ్లో అయినట్టుగా ఎలాంటి ఆధారాలు అయినట్టుగా స్పష్టమవుతుంది. ఈ క్రమంలో ఇక ప్రభాకర్ రావును మరొకసారి ఆయన్ని అరెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తే కానీ కేసులో ముందుకెళ్ళడానికి ఛాన్స్ లేవంటూ సిట్ వర్గాల ద్వారా మనకు అంతున్న సమాచారం. సో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకే సిట్ భావిస్తున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది. సిట్ సుప్రీంకోర్టుకు ఆశ్రయించి తద్వారా ఏదైతే సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందో అంటే ప్రభాకర్ రావు అరెస్ట్ చేయొద్దంటూ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చిందో వాటిని సడలింపు చేయాలి, అలాంటి ఆదేశాలు సడలింపు చేయాలని కోరే అవకాశం ఉంది. అప్పుడు అతన్ని కస్టడీ తీసుకొని అప్పుడు విచారించిన సందర్భంలో కొన్ని కీలకంగా అతని నుంచి సమాచారం రాబట్టవచ్చనే భావనలో సిట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసు ఎలా ముందుకెళ్ళబోతుంది, ఈ కేసులో మళ్ళీ సిట్ ఏం చేయబోతుంది మాత్రం చూడాల్సి ఉంటుంది. అంటే రాజకీయంగా ప్రాధాన్యమైన కేసు కాబట్టి మాత్రం ఇది మనకు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది మాత్రం కాదని నిజం. శ్వేత. రైట్ రమణ, థ్యాంక్ యూ.